6 కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన పూనింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూతో నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఏంటి అసలు మీ నిరుద్యోగ సమస్య ఏంది? మిమ్మల్ని బయటికి రాణించలేరా? మమ్మల్ని లైబ్రరీ నుంచి బయటికి రాని కూడా గేట్లు తీసిన ఎందుకంటే ఇది ప్రజాపాలనే బయటకు చెప్తారు. ప్రజాపాలన కాదు, ఇది ఒక పనికి మాలిన పాలన. ఎందుకు అట్లా అనాల్సి వస్తుంది? ఎందుకంటే బయటగా మీరే చూస్తారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. వరకు ఒక 5,000 ఉద్యోగాలు తప్ప ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా బయట 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీటింగ్ లో చెప్పేసుకుంటారు. కానీ ఆ విధంగా మీరు చెప్పించుకోవడం మంచిదా కాదని మీరే ఒకసారి తెలుసుకోవాలి. అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే, ఆయన రేవంత్ రెడ్డి కాదు, పనికి మాలిన రెడ్డి. ఆయన పేరు ఎత్తకు. ఆయన అసలు ఆయన మాట మీద ఆయన నిలబడాడు. ఆయన పేరు ఎత్తకు అసలు. ఆయన పేరెత్తినంత చిరాకు మన ముఖ్యమంత్రి కాదే. ముఖ్యమంత్రి కాబట్టే కదా మేము పేరు ఎత్తకని చెప్తున్నాం. మేము నమ్మి కదా ఆయన ఓటేసింది. మిమ్మల్ని రాణిస్తలేరా బయటికి? ఎందుకు? చుట్టూ లాకేశారా? చుట్టూ లాకేశారు. అదే గేట్ లాకేశారు, ఈ గేట్ లాకేశారు. మీరు రావద్దా? మీరు బయటికి రావద్దు. మీ సమస్యల కోసం కూడా కొట్లాడవద్దు. మా సమస్యల కోసం మేము కొట్లాడినా కూడా మాకు అసలు గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాన్స్ లేదు. ఏం చేస్తాను లోపల నుంచి బయటికి రాణిస్తలేదు. బయటికి